గత 10 రోజుల క్రితం నా మీద ఏ టు జెడ్ బాబు హత్యాయ ప్రయత్నం చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. నేను పోలీసులకు ఈ విషయమై కేసు నమోదు చేయడం జరిగింది. ఆ హత్య యత్నంలో నా కుడి బొటన వేలు ఫ్రాక్చర్ కావడం జరిగింది. అలాగే ఎడమ చిటికెన వేలు కూడా ఈరోజు డాక్టర్ మళ్ళీ అది కూడా ఎయిర్లైన్ ఫ్రాక్చర్ ఉందన్నాడు. దీని వెనుకల బొగ్గరపు నాగరాజు, తోట ధనుంజయుడు, సుమంతు, కోట ధనుంజయుడు, సుమంతు మరియు ఆ పాంప్లెట్లో ఒక 3 పేర్లు, ఎవరు మన లీలావతి, ఇంకోరెవరు నాగార్జున, వీళ్ళందరూ కలిసి నా మీద హత్య చేసి ఆ ఒక స్థలాన్ని కబ్జా చేయాలనే ఉద్దేశంతో నా మీద దాడి చేయడం జరిగింది. దీని విషయమై నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలని చెప్పి కోరితే వాళ్ళ మీద ఒక సాధారణ సెక్షన్లు పెట్టినారని చెప్పి తెలిసింది మాకు. కానీ ఈవెన్ హాస్పిటల్లోని డాక్టర్స్ కూడా గ్రేవియస్ ఇంజురీస్ అని చెప్పి నాకు సర్టిఫికేట్ ఇచ్చినారని కూడా తెలిసింది. నాకైతే ఇంతవరకు అది రాలేదు. అది కూడా రేపు మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకుంటాం. గ్రేవియస్ ఇంజురీస్ అయినాక కూడా హత్యాయత్నం కేసు నమోదు చేయకపోవడం అనేది బాధాకరం. దీనికోసం ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో నేను ఒక జర్నలిస్ట్ యూనియన్ నాయకునిగా, రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో రేపులా మొన్నాడు అనగా గురువారం ఉదయం 9 గంటలకు శ్రీనివాస్ సెంటర్లో మహాధర్నాకు పిలుపునిస్తున్నాం. దీనికి జిల్లా వ్యాప్తంగా అందరూ జర్నలిస్టులు కదిలి వస్తారు. మా డిమాండ్ నెరవేరేంత వరకు మేము ఆ ధర్నా విరమించే ప్రసక్తే లేదు. అప్పటికీ ప్రభుత్వం పోలీసు వారు దిగి రాకపోతే ఖచ్చితంగా నిరాహార దీక్షలో కూర్చోవడానికి కూడా వెనుకాడే ప్రసక్తే లేదు. ఎందుకంటే నా మీద హత్యాయత్నం చేసిన వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేయకపోతే ఎంతవరకైనా తీసుకెళ్తాం. ఎందుకంటే ఈరోజు పాంప్లెట్లు పంచుతూ నా భార్యను పెద్ద ఫ్యాక్షనిస్టుల కాడ కూడా ఆడవాళ్ళని ఇన్వాల్వ్ చేయరు. నా భార్యను కూడా పెద్ద కుటుంబం నుంచి మేము వచ్చాం. అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిన నా భార్యను కూడా పాంప్లెట్లో తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించి పాంప్లెట్లు పంచడం జరుగుతుంది. ఇది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇది మేము అడకదినే పరిస్థితి రావడం అనేది కూడా నిజంగా బాధాకరం. ఇంత అవమాన భారం పడిన తర్వాత కూడా ఆత్మహత్య చేసుకోవడానికైనా వెనకాడను, కానీ దీనికి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి వాళ్ళ వెనుకిల్లా ఉన్న కోట ధనుంజయుడు, బొగ్గరపు నాగరాజు, సుమంతు ప్లస్ ఆమె లీలావతి, ఇంకోరెవరు మన ఆ పాంప్లెట్లో నాగార్జున, వీళ్ళందరి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టకపోతే మేము ఆత్మాహుతి చేసుకోవడానికి కూడా నేను నా భార్య 2 టౌన్ ఎదురుగా పెట్రోల్ పోసుకొని అంటబెట్టి ఆత్మాహుతి చేసుకోవడానికి కూడా వెనకాడమని చెప్పి హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం. కొద్ది రోజుల క్రితం ఏపీడబ్ల్యూజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కండే శ్యామ్ సుందరాలపై జరిగిన హత్యాయత్నం సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ దాడి కేసుగా సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. న్యాయం కోసం మేము నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నంద్యాల జిల్లా కమిటీ అత్యవసర సమావేశంలో సభ్యుల నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ హోదాలో ఉన్న శ్యామ్ సుందర్లా సంబంధించి నంద్యాల జిల్లా కమిటీ గొడుగు కిందనే నిరసన కార్యక్రమాలు చేపడతాము. ఖచ్చితంగా కండే శ్యామ్ సుందర్లాల్తో పాటు మా బృందము, దానిలో నేనున్నాను కాబట్టి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిలో మా బృందానికి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మేము నిరసన కార్యక్రమాలు విరమించే ప్రసక్తే లేదు. దానికి మా యొక్క నిరసన కార్యక్రమాలు పోలీసులు సహకరించాలని కోరుకుంటున్నాము. ఎప్పుడు కూడా పాత్రికేయుడు అన్యాయం జరుగుతూనే రోడ్డు ఎక్కుతాడు తప్ప అన్యాయం న్యాయం కోసం కోర్టు ఎక్కుతున్నారు అంటే మాకు అన్యాయం జరిగిందని మేము చెప్తున్నాము. అన్యాయం పక్షం ఎప్పుడు నిలబడలేదు. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. మా ఏపీడబ్ల్యూజీ కమిటీ ఆ విధంగా నిర్ణయం కూడా తీసుకోదు కూడా. కానీ ఇప్పుడైతే మాకు అన్యాయం జరిగిందని మేము నమ్ముతున్నాము. దీని వెనకాల పక్క ఉన్నవారి పేర్లు మేము స్పష్టంగా కూడా ఫిర్యాదులో పోలీసులకు అందజేయడం జరిగింది. కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కొంచెం బాధాకర విషయము. ఇక్కడ ఎవరెవరు కలుస్తున్నారు జిల్లా ఉన్నతాధికారులను అన్నీ కూడా స్పష్టంగా మేము తెలియజేశాము. కానీ మా వైపు అక్కడ పోలీసు వైపు నుంచి మాకు సంపూర్ణమైన సహకారం లభించకనే మేము బేషరతుగా ఈ నిర్ణయాన్ని ఏపీడబ్ల్యూజీ గొడుగు కిందనే తీసుకొని
ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాము. గురువారం రోజు చేపట్టే నిరసన కార్యక్రమాలకి ఏపీడీజీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా ఆ రోజు ఉదయం నంద్యాలలో జరిగే మన చలంబాబు కార్యాలయానికి 8 గంటలుగా చేరుకొని ఇక్కడ నుంచి ర్యాలీగా శ్రీనివాస్ సెంటర్కి వెళ్ళి అక్కడ నిరసన కార్యక్రమం చేపడతాము. అక్కడ కూడా మాకు స్పష్టమైన హామీ లభించని పక్షంలో ఒకరోజు గ్యాప్ ఇచ్చి అంటే శనివారం రోజు నుంచి మేము రిలే దీక్షకు వెళ్తాము. అక్కడ కూడా న్యాయం జరగకపోతే ఆమరణ దీక్షకు కూడా సిద్ధంగా ఉన్నామని మేము స్పష్టంగా ప్రకటిస్తున్నాము. కాబట్టి పోలీసులు ఇప్పటికైనా సరే మాకు న్యాయం చేయాలని మేము అభ్యర్థిస్తున్నాము. మాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయమంటున్నాం. మేము అన్యాయం చేసాము, న్యాయం చేయమని అడగడంలే. మాకు అన్యాయం జరిగింది, దయచేసి మాకు న్యాయం చేయండి. ఖచ్చితంగా పోలీసులకు ప్రెస్కి మంచి రిలేషన్ ఉంది కాబట్టి ఆ రిలేషన్ ప్రకారమే మేము అడుగుతున్నాము. మీకు సర్వీస్ చేశాం, మీరు వాట్సాప్లో వార్తలు పెట్టినా కూడా మేము ప్రచురించాం. కాబట్టి మా వృత్తికి గౌరవం ఇచ్చి, పాతికలకు గౌరవం ఇచ్చి మంచి విచారం చేసి దీనిలో బాధ్యులందరూ వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా శ్యామన్నపై జరిగేది దాడి కాదు, హత్యాయత్నం. కాబట్టి A to Z బాబుతో పాటు దీనిలో కుట్రదారులు, సూత్రధారులు, పాత్రదారులు అందరి మీద కూడా ఖచ్చితంగా హత్యాయత్నం కేసు నమోదు చేయాలని నంద్యాల కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఇక బాధ్యత తీసుకోవాల్సింది జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కాబట్టి మేము సహృదయంతో అభ్యర్థిస్తున్నాము. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. గత 10 రోజుల కిందట జరిగినటువంటి ఒక సంఘటన పట్ల నంద్యాల జిల్లా పోలీసు అధికారి మరియు ఇతర అధికారులు ఎందుకో పాత్రికేయులకు న్యాయం చేయలేకపోతున్నారని అనిపిస్తూ ఉంది. సరే, మా అధికారులు ఏమేమి ఆలోచన చేస్తున్నారో మాకైతే తెలియదు. మాకు జరిగినటువంటి అన్యాయాన్ని 10 రోజుల నుంచి మేము వారికి విన్నవించినా కానీ వాళ్ళ నుండి ఎలాంటి స్పందన లేదు. దీనిపై మా యొక్క నిరసనను తెలియజేసేదానికి మా పాత్రికేయుల మా ఏపీయూడబ్ల్యూజీ అసోసియేషన్ తరఫున పాత్రికేయులు అందరం కలిసి ఈరోజు ఒక కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. రేపు బేస్తవారం రోజున మన సెంటర్లో ధర్నా చేసేదానికి నిర్ణయించినారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కొత్తగా నంద్యాలకు వచ్చినటువంటి ఐపీఎస్ అధికారులు నంద్యాలలో ఉన్నటువంటి జర్నలిస్టులు పోలీసులకు అగ్రెసివ్గా ఎప్పుడన్నా పనిచేశారా లేదా అనేది ఇక్కడ పనిచేసిపోయినటువంటి అధికారులను, ఇక్కడ ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, రిటైర్డ్ ఇండ్ల దగ్గర ఉండే వాళ్ళతో ఒకసారి వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటే బాగుంటుందేమని నా యొక్క ఆలోచన. ఎందుకంటే బహుశా చాలా మందికి పోలీసులకు, ఇప్పుడున్నటువంటి పోలీసులకు అతి కొద్ది మందికి తెలిసి ఉంటుంది. ప్రస్తుతం బనగానపల్లిలో సిఐ ఉన్న ప్రవీణ్ కుమార్ ఎస్ఐగా ఉన్నప్పుడు ఒక లాకప్ డెత్ జరిగింది. అప్పుడు సిఐ రాఘవరెడ్డి గారు ఉన్నారు. ఆ రాఘవరెడ్డి సిఐ గారు మీడియా ఉందని పిలిచి జరిగింది తప్పు, ఒక ఎస్ఐని ఇబ్బంది పెడతారు మీ ఇష్టము అని అంటే ఏ ఒక్క పాత్రికేయుడు ఆ వార్తను ప్రసారం చేయలేదు. అతనిపైన ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసిన సంఘటన ఉంది. అలాగే మొన్న ఎలక్షన్లకు ముందు సుబ్బిరెడ్డి గారు ఆయన ఒక తోట లైన్ చెల్లిన దళిత యువకుడు ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోతే దాన్ని కూడా మీడియా మిత్రులు సూసైడ్ చేసుకుంటే దాన్ని కూడా మీడియా మిత్రులు పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు దాన్ని కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా ఒక డిఎస్పి ఒక మహిళతో అక్రమ సంబంధాలు ఉన్నటువంటి ఫోటోలు వస్తే ఆ రోజుల్లో మీడియాకు వస్తే కూడా మీడియా ప్రతినిధులు ఎలాంటి ఇది లేకుండా చేయడం జరిగింది. నంద్యాల సబ్ డివిజన్లో ఒక పుణ్యక్షేత్రంలో ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి సంజీవర్ గేట్లో ఒక లాడ్జిలో ఒక మహిళతో రాసలీలలు ఉంటే అది కూడా దొరికితే కూడా మీడియా అప్పుడు డిఎస్పీ హర్నాథ్ రెడ్డి గారు అందరినీ పిలిచి దాన్ని ఇది చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎస్పీలు ఆకే రవికృష్ణ గారిని, సీతారామంజన్ కానీ, రాజశేఖర్ బాబు కానీ, సుధీర్ కుమార్ రెడ్డి కానీ, చిరువోలు శ్రీకాంత్ గారు కానీ, కొనిజేటి రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు నంద్యాల ఎమ్మెల్యే, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మోహన్ రెడ్డి గారు, కొనిజేటి రోసయ్య సీఎం హోదాలో నంద్యాలకు వచ్చినప్పుడు ఆయన కూర్చున్నటువంటి కుర్చీ కిందనే పాము వచ్చింది ఆయన లేచిపోయిన తర్వాత. అక్కడ ఉన్నటువంటి 2 పాత్రికేయులను పోలీసులు విట్నెస్గా వేసుకుంటే అప్పుడు ఉన్నటువంటి ఉన్నతాధికారులు వాళ్ళ మీద వస్తారని చెప్పి వేరే అపంశుభం తెలియని అధికారులను సస్పెండ్ చేస్తే మేమే పోయి
చనిపోయిన పెసల శ్రీనివాస్ శెట్టి మన మోహన్ రెడ్డి గారు ఇద్దరిని పట్టుకొని జవహర్ రెడ్డి గారికి పోయి రోషయ్య దగ్గర కూర్చొని పెసల శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళకు సస్పెన్షన్ రివోకల్ చేసినారు. ఇట్లా ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం విజయవాడ సిపిగా టౌన్ సిటీ కమిషనర్ ఉన్న రాజశేఖర బాబు 2006లో నంద్యాలకు డిఎస్పీకి వచ్చినప్పుడు డిఎస్పీగా ఉన్నప్పుడు నంద్యాల పాత్రికేయులు పోలీసులతో కలిపి స్పోర్ట్స్ నిర్వహించడం జరిగింది. శంకరపత పాక్షి ఇక్కడ పనిచేసిపోయిన ఆఫీసర్లలో పేరు పెట్టి పిలిచేటువంటి పాత్రికేయులు ఒక 7-8 మంది ఈ రోజుకి కూడా అంత హోదాలో ఉన్నా కానీ పేరు పెట్టి పిలుస్తారు. వాళ్ళు మీరు తీసుకోండి, ప్రీవియస్ రికార్డు అడగండి. ఇప్పుడు కొత్తగా వచ్చినారు, తెలియనప్పుడు వాళ్ళు ఎటువంటి వాళ్ళు మనకి ఎట్లా చేసినారనేది తెలుసుకోండి. అంతే తప్ప ఎంతసేపు అతను ఒక సైకో అనేది ఉన్నాడు. 3 టౌన్ సీఏ ఉన్న కంబగిరి రాముడు 2 టౌన్ సీఏ ఉన్నప్పుడు కరోనా టైంలో ఇదే A to Z బాబుతో ఎంత సఫర్ అయినారు, ఏం జరిగింది అనేది మీరు పక్కనే ఉన్నారు ఎస్పీ గారు, అడగండి. తర్వాత ధర్మవరం డిఎస్పీగా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి శ్రీనివాసులు 1 టౌన్ ఎస్ఐ ఉన్నప్పుడు ఏం జరిగిందో A to Z బాబు విషయం అడగండి. పెండుకొండలో ఉన్నటువంటి డిఎస్పీగా ఉన్నటువంటి వెంకటేశ్వర గారు ఆయన పనిచేసినప్పుడు ఏ విధంగా జరిగిందో చెప్పండి. గుమ్మడి రవికుమార్ గారు 1 టౌన్ సీఏ ఉన్నప్పుడు ఏం మాట్లాడినా ఏం జరిగిందో అడగండి. అంత దూరం ఎందుకు? ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈసీ 2 టౌన్లో 5 కేసులు ఉన్నాయి అతని పైన. మరి 3 కేసులు ఉంటేనే పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. మరి A to Z మీద ఎందుకు ఓపెన్ చేయలేదు నాకైతే అర్థం కాదు. సంబంధం లేని పాంప్లెట్ పంచితే ఆ పాంప్లెట్లో ఉన్నటువంటి పేర్లు వాళ్ళు ఎవరో ముద్రించి పంచిండొచ్చు కదా అని అంటారు. మేము కూడా ఒక 10-12 అమ్మాయిని రేప్ చేసి మా ఇంట్లో ఆడవాళ్ళు మా అమ్మ అందరు పోయి సార్ మా వదిలి తప్పైందని కాలు పట్టుకుంటారు, ఏడుస్తారు. అది నా మీద కేసులు ఏమైనా చేస్తారా? ఎక్కడికి ఏం 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 చేయాలనుకుంటున్నారు? పోనీ మేమేమన్నా తప్పుడు మనుషులమా? ఏ రోజన్నా ఈ రోజుకి మీరు విచారించండి, ఎక్కడైనా కానీ ఒక చిన్న ఇది ఉందా మా మీద? అంటే గట్టిగా మాట్లాడతాం, అడుగుతాం అంతే తప్ప ఏ రోజు కూడా నిజం చెప్తున్నాను, 96 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు మా సొంతం దానికోసం ఏ రోజు స్టేషన్ పోయి సార్ మాకు సాయం చేయని అడిగిందే లే. ఎంతసేపు మా యూనియన్ సంబంధించి మా మిత్రులకి ఏదైనా జరిగితే దానికోసం ధర్నాలు చేసినాము, కొట్లాడినాం. గోపాలకృష్ణ డిఎస్పీ ఇదే ఎస్పీ గారి బంగ్లా చల్లదనం జరుగుతుంది, ఓపెనింగ్ జరుగుతుంది. గోపాలకృష్ణ డిఎస్పీ గారితో ఎంత మాట్లాడాము, ఏం జరిగింది, ధర్నా చేయడం జరిగింది. అప్పుడున్న పోలీసులు అందరికీ తెలుసు. ప్రస్తుతం ఉన్న ఇంటెలిజెన్స్ ఉన్నాయని సీసీలో ఉన్నాడు ప్రభాకర్ రెడ్డికి తెలుసు, సిఏ గారికి. ఇట్లా మేము ఏ రోజు కూడా వాళ్ళకు అనుకూలంగా మాకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మేము ఒక మాట మాట్లాడడం జరిగింది, వాళ్ళు మాకు జరిగింది. కానీ ఈ విధమైనటువంటి రోజు వస్తుందని మేము కలలో ఊహించలే. 10 రోజులు తిరిగితే కూడా మమ్మల్ని తప్పు పడుతున్నారే తప్ప మేమేదో స్థలం కొన్నాము. స్థలం కొనేదానికి మాదానికి దీనికి ఏమి సంబంధం సార్ అంటే దానికి ఆన్సరే లేదు. సర్దుకోండి. ఎవరితో సర్దుకోవాలి? సర్దుకోండి అంటే ఎవరితో సర్దుకోవాలి? ఏం జరిగింది? ఇప్పుడు నా పేరు పెట్టి ఎవరైనా పాంప్లెట్ వేసి A to Z బాబుకి ఇస్తారు, పలాని పోలీసులు ఇంత తిన్నారు ఇసుకలో, లేకపోతే ఇంత తిన్నారని కేసు పెట్టకూడదు కదా. మరి ఇప్పుడు మా ప్రాపర్టీ మీద పేర్లు పెట్టి చేసిన పాంప్లెట్ చేసినటువంటి వాళ్ళు ఈ రోజుకి పిలిపించలే, ఈ రోజు కేసు నమోదు చేయలే. మీరే ఆలోచన చేయండి. మేము 96 నుంచి ఎస్ఐలు, సిఏలు, డిఎస్పీలు రిటైర్డ్ ఇందుగా ఉన్నది చూసినాము. ఎస్పీలో నంద్యాల జిల్లా లేనప్పుడు, ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు నంద్యాలలో ఇదే సీతారామంజరావు. మరీ ముఖ్యమైన విషయం, ఏపీ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి డీజీగా డీజీపీ పనిచేసే స్వరజిత్ సేన్ నంద్యాలలో మీటింగ్ పెట్టిన రోజున నల్లమల్ల అడవుల్లో క్యూమింగ్ నేను వస్తున్నానని చెప్పి ఛాలెంజ్ చేసిన రోజు నంద్యాలలో మీటింగ్ పెడితే కర్నూలు రేంజ్ డిఐజీ నండూరి సాంబశివరావు గారు మీడియాను పిలిచి ఆయనతో పాటు కూర్చోబెట్టి భోజనం చేయించినాడు మమ్మల్ని. దాంట్లో నేను ఒకని అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో. మరి మేము అంత అటువంటి సందర్భాలు చూసినటువంటి వాళ్ళము. దయచేసి పోలీసు ఉన్నతాధికారులకు మేము విన్నవించేది ఒకటే, అతని మీరు ఎందుకు వెనకేసుకొస్తున్నారో ఏమో మాకైతే తెలియదు. వాస్తవాలన్నీ మీకు తెలుసు, అతని నేచర్ తెలుసు, అతని యొక్క వ్యవహారం తెలుసు, అతని యొక్క మెంటాలిటీ మీకు తెలుసు. దయచేసి మా విన్నపాన్ని స్వీకరించండి, మాకు న్యాయం చేయండి.